2014లో హైదరాబాద్ శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో, ఏ జిల్లాకి ఇరిగేషన్ ప్రాజెక్టులేంటి, పరిశ్రమలేంటి, ఉద్యోగ ఉపాధి అవకాశాలేంటి, ఏవైతే చెప్పారో అవన్నీ పూర్తి జరిగినటువంటి సమయంలో ప్రభుత్వం మారిపోయింది. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 మాసాల్లో అవన్నీ కూడా కార్యరూపం దాలుస్తున్నాయని సంతోషపడుతున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. నువ్వు వచ్చావు 3 రాజధానులు అన్నావు. మాట్లాడితే ఒక మాట మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత ఉన్నటువంటి వ్యక్తిని, విశ్వసనీయత గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? విశ్వసనీయత అంటే ఆ పదానికి అర్థం నీకు తెలుసా? విశ్వసనీయత అంటే ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉండాలి. ఒక మాట చెప్తే ఆ మాటని ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు ఉదాహరణకి అమరావతి విషయంలో నాకేమీ అభ్యంతరం లేదు, విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెట్టండి అని చెప్పిన వ్యక్తివి 9 సార్లు మార్చావు. ఇదా విశ్వసనీయత? నీకు ఆ మాట మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రాంతాల మధ్య తగువ పెట్టాలని, కులాల మీద తగువ పెట్టాలని, రాజకీయ లబ్ధి పొందాలని 3 రాజధానులని చెప్పావు. రాజధానుల విషయంలో ఏం జరిగిందో మొన్న శాసనసభలో చెప్పాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, దాని జోలికి పోవలసిన లేదు. 3 రాజధానులు పెట్టావు. ఏంటి ఉద్ధరించావు? ఏంటి ఉద్ధరించావు? రాయలసీమకి ఏమైనా చేసావా? కోస్తాంధ్రకి ఏమైనా చేసావా? ఉత్తరాంధ్రకి ఏమైనా చేసావా? 5 సంవత్సరాల్లో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఒక పైసా ఖర్చు పెట్టావా? నీ కృషితో ఒక్క ప్రాజెక్ట్ని తీసుకురాగలిగావా? నీ కృషితో ఒక్క ఉద్యోగ అవకాశం కల్పించావా? ఏం చేశావు? ఉత్తరాంధ్రకి రాజధాని అన్నావు, ఏం చేశావు? రాయలసీమకి వెళ్దాం. రాయలసీమలో నువ్వు ఒక్కటంటే ఒక్క కార్యక్రమం చేసి నేను చేశానని చెప్తే ఒక అర్థం పర్థం ఉంటుంది. 5 సంవత్సరాలు విచ్ఛిన్నం చేసి 5 కోట్ల మంది ఆంధ్రుల జీవితాలతో ఆడుకొని మొత్తం నాశనం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మళ్ళీ ప్రజల మద్దతుతో మొన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈరోజు గర్వంగా చెప్పదలిచాను, ఇదేదో అమరావతి ఒక సెంట్రలైజ్డ్గా మనకుంటుంది, ఒక రాజధానిగా ఒక నగరం ఉండాలి, అన్ని రాష్ట్రాలకి రాజధానులుగా పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి. కనీసం రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 12 సంవత్సరాలు అయింది. ఈరోజు కూడా ఎవరమైనా ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఆంధ్రాకి రాజధాని అంటే రాజధాని అని చెప్పుకునే పేరు లేకుండా ఈరోజు చాలా బాధలు అవస్థలు పడుతున్నాం. అటువంటిది ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో మళ్ళీ రేపు భవిష్యత్తులో అభద్రతా భావం రాకూడదు, ఎవరొచ్చినా సరే అమరావతి రాజధానిగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం కృషి చేసి నిన్న పార్లమెంట్లో రాజ్యసభలో యునానిమస్గా 50 రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసే ఫస్ట్ టైం ఒక ఇష్యూని 50 రాజకీయ, అన్నీ మన పార్టీలు కాదు కదా, మన సపోర్ట్ చేసిన పార్టీలు కదా. ఈరోజు 2 గ్యాలరీస్ ఉన్నాయి దేశంలో, ఒకటి కాంగ్రెస్ గ్యాలరీ, ఒకటి బీజేపీ గ్యాలరీ. 2 గ్యాలరీలు కలిసి 2 గ్యాలరీల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి బిల్లు అమరావతి రాజధాని బిల్లు. ఈ బిల్లుని నిస్సిగ్గుగా నువ్వు ఈరోజు వ్యతిరేకించి వాకౌట్ చేసావంటే అసలు నీకు ఈ రాష్ట్రంలో ఉండే అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. కొత్తగా నిన్నలేదు మొన్న ఒక కొత్త పేరు తీసుకొచ్చాడు, మావిగన్. అసలు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులు, రాయలసీమలో ఉన్న నాయకులు కర్రలు చీపుర్లు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద పడాలి. నెత్తురు సిగ్గుంటే నిన్నటి వరకు 3 రాజధానులని చెప్పారు. మీరు కూడా మమ్మల్ని అందరినీ విమర్శించారు, మా రాజకీయ పార్టీని విమర్శించారు. 3 రాజధానులు వస్తే తెలుగుదేశం వద్దొస్తుందని.
3 రాజధానులు వస్తే అచ్చెన్నాయుడు అడ్డుపడుతున్నాడని నిన్న మావిగన్ మాట్లాడితే ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? ఉత్తరాంధ్రలో వాళ్ళు, రాయలసీమ వాళ్ళు. ఏమైంది ఉత్తరాంధ్ర రాజధాని? ఏమైంది రాయలసీమలో ఉన్నటువంటి లీగల్ రాజధాని? మీరు అడగాలా లేదా? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక నాయకుడంటే దానికి మీరు తానా తందానాలంటే ప్రజలు అమాయకులా? నేను రాత్రి ఆలోచించాను, ఏంటి కొత్తగా ఈ మావిగన్ తీసుకొచ్చాడంటే కుట్రలో భాగంగానే ఈ పేరు తీసుకొచ్చాడు. ఏదో మనం ఆషామాషిగా అనుకుంటున్నాం. మొన్న రాజ్యసభలో, లోక్సభలో జరిగినటువంటి బిల్లు 5 కోట్ల మంది ప్రజలు సొంత పండగ కంటే ఆనందాలు జరుపుకున్నటువంటి రోజులవి. ప్రతి ఒక్కరూ సంతోషపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా దాని మీదే ఈరోజు సంబరాలు చేసుకున్నటువంటి సమయంలో కొత్తగా ఒక పేరు తీసుకొచ్చి డైవర్షన్ చేయాలని కుట్రతోనే ఈ పేరు తీసుకొచ్చారు. ప్రజల గమనంతో తీసుకురావాలి. దీనికి కొంతమంది తానా తందానాలు అంటున్నారు. ఏం 151 సీట్లు వచ్చాయి కదా, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఇష్టం లేకపోయినా అధికారాన్ని చేయాల్చిపెట్టావు కదా, ఏం చేసావు? ఆ రోజు నీకు మావిగన్ గుర్తులేదా? అంటే ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు చక్కగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. 12 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ప్రతి ఒక్కరూ సంబరాలు జరుపుకుంటుంటే మళ్ళీ మీ కుటుంబం యొక్క నైజం బయటపెట్టి మళ్ళీ ప్రాంతాల మధ్య తగు పెట్టాలని, కులాల మీద తగు పెట్టాలని నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావే, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేనేదో మాట్లాడడం కాదు, ప్రజలు ఆలోచన చేయాలి. ప్రజలు తిరగబడకపోతే, ప్రజలు ప్రశ్నించకపోతే ఇటువంటి రాజకీయ పార్టీలు ఉంటే మన రాష్ట్రాన్ని ఒక్క నిమిషం కూడా ముందుకు తీసుకెళ్ళలేమని చెప్పి తెలియజేస్తున్నాను.